హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభిజే టీవీ. అభిజే టీవీలో ఈరోజు మేము మీ ముందుకు రావడానికి గల కారణం జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈరోజు మీ ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. ఇదే విధంగా జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జన సైనికులకు, వీర మహిళలకు మరియు శతజ్ఞ మీడియాకి మరియు జనసేన పార్టీ కార్యకర్తలకు మరియు 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు మరియు జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరియు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ సార్కి శుభాకాంక్షలు. గత 12 సంవత్సరాలుగా ఎన్నో కష్టాలు పడుతూ జనసేన పార్టీని ముందుకు తీసుకొచ్చి నడిపినటువంటి జనసేన పార్టీ మూల రథసారథి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఆయనకు వెన్నంటి ఉండి నడుస్తున్నటువంటి పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి మరియు బిగ్ బ్రదర్ నాగబాబు గారికి మరియు ఇద్దరు ఎంపీలైనటువంటి బాల శౌర్య గారు, తంగెళ్ళ ఉదయ్ కుమార్ గారికి మరియు మంత్రులైనటువంటి కందుల దుర్గేష్ గారికి మరియు మిగతా శాసనసభ్యులందరికీ కూడా ఇదే విధంగా అభిజయ్ టీవీ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అది ఎంతటి కష్టమైన దారి అంటే, ఒక 2 బలమైన పార్టీలు, 2 బలమైన కులాలతో ఏర్పడినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. పార్టీ పెట్టిన తర్వాత ఎన్నో కష్ట నష్టాలను చూశారు. పార్టీ పెట్టిన మొదటి ప్రయత్నంలో 2014 ఎలక్షన్లో ఎన్డీఏ కూటమికి ఎటువంటి లాభం లేకుండా ఆయన పూర్తి మద్దతు తెలపడం జరిగింది. అదేవిధంగా ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా ఆయన ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చి మరియు 2019లో ఇండివిజువల్గా పోటీ చేసినటువంటి జనసేన పార్టీ ఒకే ఒక్క స్థానం గెలుచుకొని మరియు ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీ మారడం జరిగింది. అదేవిధంగా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు స్టార్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు 2 ప్లేస్లో కూడా ఓడిపోవడం జన సైనికులను అందరినీ కూడా నైరాశ్యానికి గురి చేయడం జరిగింది. అటువంటి ఓటమిని కూడా తట్టుకొని గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా, ఎంత కష్ట నష్టాలకు గురి చేసినా కూడా ఆయన ఇసుమంతా కూడా భయం లేకుండా ముందుకు నడుస్తూ నేడు దేశంలోనే 100% స్ట్రైక్ రేటును కొడుతూ గెలిచినాకనే మనం ఆవిర్భావ దినోత్సవం జరుపుకుందామని గత ఇప్పటం ఆవిర్భావ సమావేశంలో తెలిపినటువంటి పవన్ కళ్యాణ్ గారు మాట నిలబెట్టుకొని 2025లో మార్చి 14 తారీఖు రోజున జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరపడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎంత సంతోషంగా ఉందంటే, జనసేన పార్టీకి సంబంధించినటువంటి అందరు నాయకులు మాట్లాడుతూ ఉంటే కనువిందుగా ఉంది. ఈ దేశంలో ఏ పార్టీకి లేనటువంటి బలం, అభిమాన గలం, అభిమాన కార్యకర్తలు ఒక జనసేన పార్టీకి మాత్రమే ఉండడం జరిగింది. ఒక బీరుకు, బిర్యానీకి ఒక 200 రూపాయలకు ఆశ పడకుండా తన స్వతహాగా ఖర్చులు పెట్టుకొని జనసేన పార్టీ మీటింగ్కి వచ్చినటువంటి అశేష ప్రజానికానికి, అశేష జనసేన కార్యకర్తలందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ధన్యవాదాలు తెలపడం జరిగింది. అదేవిధంగా పారిశుద్ధ కార్మికులకి మరియు పోలీసు వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఇంకా ముందు జనసేన పార్టీని గ్రామాల్లో విస్తరిస్తూ పార్టీని బలోపేతం చేసే విధంగా ఆయన తీసుకుపోతారనేది ఆయన మాటల్లోనే మనం విన్నాం. ఖచ్చితంగా ఇలాంటి నిస్వార్థ రాజకీయ నాయకుడు దేశంలోనే ఒక వెలుగు వెలగాలని ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా తుఫాన్ అని పలకరించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక దేశ రాజకీయాలని శాసించాలని పిఠాపురం ఎంతో అదృష్టం చేసుకుంది. పవన్ కళ్యాణ్ గారు ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావడం మరియు అక్కడి నుంచే మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉండడం పిఠాపురం యొక్క అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అలాంటి నిస్వార్థ నాయకుడు ఇన్ ఫ్యూచర్లో కూడా దేశానికి చాలా బాగా ఉపయోగపడాలని మేము కోరుకుంటున్నాం మిత్రులారా. ధన్యవాదాలు మిత్రులారా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అభిజే టీవీ. థ్యాంక్ యూ.